హలో ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. ఏంటి వ్లాగ్ ఇంతమందితో కళకళలాడుతా సందడిగా ఉందనుకుంటున్నారా? ఊరు నుంచి మా మేనమామ వాళ్ళు వచ్చారు. వీళ్ళు గుంటూరు నుంచి 2 days బ్యాక్ బయలుదేరి షిరిడి కంప్లీట్ చేసుకున్నారు. సాయిబాబాని దర్శించుకొని ముంబై రమ్మంటే గట్టిగా బలవంతం చేస్తే కానీ కదిలి రాలేదు. 18 years తర్వాత వచ్చారు. సో 2 కార్లు బుక్ చేసుకొని బొంబాయి దర్శనానికి బయలుదేరుతున్నాము. పిల్లలందరినీ కలిపి ఒక కారులో పడేసాము. పెద్దోళ్ళందరం కలిసి ఒక కారులో వెళ్తున్నాం అనమాట. కింద ఒక పిల్లి పడుకొని ఉంది, అది కూడా బొమ్మే అనుకున్నాం మేము. వెళ్ళి ఫస్ట్ ఫోటో తీసేసి వచ్చాము. మేమందరం ఇప్పుడే సిద్ధివినాయక్ టెంపుల్కి వచ్చాము. ఈరోజు ఫ్రైడే అవ్వటాన పెద్దగా జనం లేరు, సో అందుకని ఫ్రీ దర్శనానికి వెళ్తున్నాము. ఇక్కడ 2 రకాల టికెట్స్ ఉంటాయి. 100 rupees క్యూ లైన్ ఉంటుంది, 1500 ఉంటుంది. సో 1500 అయితే ఇంకా విఐపి దర్శనం. అభిషేకం చేస్తారు, మనకేవో ప్రసాదాలు ఇస్తారు, డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు, క్యూలో నుంచునే పని లేదు. ఇంకా ఇక్కడ షాప్స్ అన్నీ ఉంటాయి. మనం ఏమన్నా మోదకులు కానీ లడ్డూలు కానీ ఏమన్నా దేవుడికి ఇవ్వాలంటే ఇక్కడ నుంచి కొనుక్కొని తీసుకొని వెళ్ళిపోవచ్చు. జూన్లో ఫుల్గా వర్షాలు స్టార్ట్ అవుతాయి కాబట్టి టెంపుల్ మొత్తం పైనంతా వేసేశారు, జనాలు తడవకుండా ఇబ్బందులు పడకుండా. చెప్పులు పెట్టుకోవడానికి ఫ్రీగా ఇలా స్టాండ్స్ అయితే ఉంటాయి, 2-3 చోట్ల ఉన్నాయి. సో బయట ఎక్కడ అయిపోద్దు. ఇదే గుళ్ళో మా వారు క్రాక్స్ పోయినాయి ఒకసారి, సో పొరపాటును కూడా అయిపోద్దు. అదంతా దర్శనం అంతా అయిపోయాక ఇంకా వడాపావు తినాలి కదా, ముంబై వచ్చాక వడాపావు తినకుండా ఎట్లా. సో వడాపావు తింటానికి బయలుదేరుతున్నాం. ఏం తింటున్నా నువ్వు? అవునా, ఏంటది? వడలో పావు పెట్టించారు. అవునా, నాకు తెలియదు. పావులో వడ పెట్టించారు. హౌ ఇస్ ఇట్? బాగుందా? నైస్. ఎలా ఉంది? సూపర్. ఇప్పుడు మనం టన్నెల్ వెళ్తున్నాం కదా, ఆ టన్నెల్ ఎక్కడి నుంచి వెళ్తున్నామో తెలుసా? సముద్రం మధ్యలో నుంచి వెళ్తున్నాము. ఇది 2nd ప్లేసు, కొత్తగా యాడ్ అయిపోయింది. 2 months బ్యాకే ఇనాగ్రేట్ అయింది. ఇది వచ్చి ఇండియాస్ ఫస్ట్ అండర్ సీ టన్నెల్. ఎలాంటి వాళ్ళు కట్టారు. ఇది 6 years పట్టింది కడటానికి. మనం కోస్టల్ రోడ్ నుంచి వర్లీ నుంచి మెరిన్ డ్రైవ్కి వెళ్తున్నాము. ఇంకోటి ఏంటంటే ఇందులో నుంచి వెళ్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఎంత చల్లగా ఉందంటే అంత చల్లగా ఉంది. నైట్ టైము లైటింగ్తో ఫుల్ సూపర్బ్ ఉంటుంది అంటున్నారు. నేను ఇంకో రోజు వీడియో తీసి కంపల్సరీగా చూపిస్తాను. అండ్ వీకెండ్స్ మెయింటెనెన్స్ అంట, ఇది ఉండదంటున్నారు, మీరు కనుక్కొని వెళ్ళండి. కానీ అసలు ఇదొక అద్భుతం అనమాట, సముద్రం మధ్యలో నుంచి వెళ్ళటం అనేది. దీని ఎంట్రన్స్లో బోర్డు రాసిందనమాట, ఇండియాస్ ఫస్ట్ అండర్ సీ టన్నెల్ బై ఎల్ఎన్టీ అని. చాలా ప్రౌడ్గా అనిపించింది ఎల్ఎన్టీ బోర్డు చూడంగానే. అన్ని ప్రాజెక్ట్స్ ముంబైలో దాదాపుగా ఎల్ఎన్టీ వాళ్ళే చేస్తున్నారు. అలా బయటకు వచ్చేసేసి చక్కగా ఇప్పుడు మెరిన్ డ్రైవ్ వైపు వెళ్తున్నాము. వెళ్ళే దారిలో హజీ అలీ దర్గా వచ్చింది, బట్ మేము లోపలికైతే వెళ్ళలేదు కానీ బయట నుంచే చూసామన్నమాట. ఇదేంటంటే ఇది కూడా ఒక అద్భుతము. సముద్రం మధ్యలో నుంచి దర్గాకి దారి ఉంటుంది. నైట్ టైము ఈ దర్గా దారి మూసుకుపోతుంది అనమాట. సో మార్నింగ్ నుంచి 6 o'clock వరకే అలౌ చేస్తారు. ఇది కూడా ఒక అద్భుతమైన సృష్టి అనమాట భూమి మీద. హజీ అలీ దర్గా 3rd ప్లేసు. ఇప్పుడు 4th ప్లేస్ వచ్చి నారిమల్ పాయింట్. ఈ నారిమన్ పాయింట్ ఏంటంటే ముంబైకర్స్కి ఎంత ఫేవరెట్ ప్లేస్ అంటే అసలు ఈవినింగ్ 12 తర్వాత ఇక్కడ స్టార్ట్ అవుద్ది అనమాట. అందరూ వచ్చి సాయంకాలం పూట ఎంత చక్కగా కూర్చుంటారో. అసలు ఈ సముద్రము ఈ అలల మధ్యలో నుంచి వెళ్ళాలని కూడా అనిపించట్లేదు. మేము 2 o'clock వచ్చాము, బట్ ఇక్కడ నుంచి కదలాలంటే పిల్లల్ని రమ్మన్నా రాలేదు. చక్కగా రీల్స్ చేసుకున్నాము, ఫొటోస్ తీసుకున్నాము. ఈ ఎండగా ఉన్నా కూడా చల్లగా సముద్రం గాలికి అసలు ఎంత హాయిగా అనిపించిందో. మోర్ దెన్ 1 hour ఇక్కడ స్పెండ్ చేశాము. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, ఈ నారిమన్ పాయింట్ దగ్గరలోనే ట్రైడెంట్ హోటల్ ఉంది. సెలబ్రిటీస్, క్రికెటర్స్ అందరూ ఆ హోటల్స్లో దిగుతారు. సో వీలైతే బయట నుంచి ఒకసారి చూడండి. అది కూడా హోటల్ కూడా చాలా బాగుంటుంది. రోహిత్ చెప్పు, ఏంటి స్పెషాలిటీ ఏంటి? ఇక్కడ యానిమల్స్ ఇవన్నీ లీవ్స్, ప్లాంట్స్ అన్ని యానిమల్ ఫామ్ లో తయారు చేశారు. ఇప్పుడు ఇది ఉంది డియర్ లాగా, ఇంకా దాని ముందు ఉంది ఇంకా దాని స్పెషాలిటీ అది. ఇదంతా వీళ్ళైతే నవ్వుకుంటున్నాము. ఈ హ్యాంగింగ్ గార్డెన్స్ ఇదే ఏలబడుతుందని చెప్పేసి హ్యాంగింగ్ ఇలా ఉంటే హ్యాంగింగ్ గార్డెన్స్ ఇదే అనుకున్నాము, కానీ తర్వాత చూసాము ఏ వర్షానికి పడిపోతే దీన్ని నిలబెట్టినట్టున్నారు. దాన్ని హ్యాంగింగ్ గార్డెన్ పొరపాటు పడ్డాము. హ్యాంగింగ్ గార్డెన్స్ వచ్చి 1881 నుంచి ఉన్నాయి. సన్సెట్ చూడటానికి చాలామంది ఇక్కడికి వస్తారు. మేము ఇప్పుడు ఇక్కడ నుంచి ఎదురుగా టెలిస్కోప్ చూడటానికి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి ముంబై వ్యూ మొత్తం చూడొచ్చు. దీని పక్కనే కావాలంటే బోట్ హౌస్ కూడా చూడండి. 3rd floorకి వచ్చేసాము. టెలిస్కోప్స్ 4 ఉన్నాయి. నైస్.
అది మొత్తం చౌపాటి కనిపిస్తుంది అక్కడ బీచ్. ఇప్పుడు ఇది ఉంది, దీని నుంచి ఫోకల్ లెంత్ అడ్జస్ట్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఒకటి అడ్జస్ట్ చేసాము, క్లాక్ టవర్ కనిపించింది. అది సూపర్ ఉంది. చివరా అక్కడెక్కడో దూరంలో ఉంది, అక్కడ ఇక్కడ మామిడిపల్లి కూడా ఉన్నాయి. ఈ టెలిస్కోప్ వల్ల క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు ముంబైలో ఇంకొక ఫేమస్ టెంపుల్ మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్కి వచ్చాము. ఇక్కడ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ముగ్గురు అమ్మవార్లు కలిపి ఉంటారు. దర్శనం అయిపోయాక ఒక కాయిన్ని గుడి వెనకమాల అంటించి పట్టుకొని ఏదైనా విష్ కోరుకుంటే తీరుతుందని ప్రతీక. ఇందాక టన్నల్ సముద్రం మధ్యలో నుంచి చూసాం కదా, ఇది సముద్రం పైనుంచి వెళ్తున్నాం ఇప్పుడు మనము. ఇంకా తర్వాత ఏదో ట్రైన్ కూడా వేస్తారంటే సముద్రం అడుగు నుంచి. సో అంత టెక్నాలజీ వచ్చేస్తుంది. ఇది వచ్చి బ్యాండ్రా వర్లీ సీలింగ్ రోడ్ అంటారు. ఇది వచ్చి 2009 కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోనియా గాంధీ చేతుల మీదుగా ఇనాగరేట్ చేశారు. ఇది 1 అవర్ జర్నీని 10 మినిట్స్లో మనం రీచ్ అయ్యేలా చేస్తుంది. అసలు నది మీద కట్టడమే చాలా గొప్ప, అలాంటిది సముద్రం మధ్యలో అసలు ఇన్ని కేబుల్స్ వేసి, అబ్బా ఎంత ఈ టెక్నాలజీకి చాలా హ్యాట్స్ ఆఫ్ అనమాట. అస్సలు చాలా బాగుంటుంది. నైట్ అయితే ఇంకా అద్దిరిపోతుంది. ఇది ఎవరిల్లో గుర్తుపెట్టారా? మన్నత్, మన షారుఖ్ ఖాన్ గారి హౌసు. ఈ ప్లేస్ నుంచే మనకి తన బర్త్డేకి మనకు కనిపిస్తారు, ఫ్యాన్స్ని మీట్ అవుతారు. ఇది ఈయన హౌస్ చూడటానికి చాలామంది వచ్చారు. ఈ ఇంటి ఎదురుగానే సముద్రము చాలా బాగుంది. అది కూడా మన టైం స్పెండ్ చేయాలంటే సరదాగా ఇక్కడ వచ్చేయచ్చు. ఇలా లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతే మన రేఖా గారి హౌస్ నేమ్ వచ్చి బసేరా. ఇంక ఇంటి పక్కనే జాన్ అబ్రహం, మళ్ళీ సోనం కపూర్ది కూడా దగ్గరలో ఉందని విన్నాను. ఇదంతా బ్యాండ్ స్టాండ్ ఏరియా. సో సెలబ్రిటీస్ ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు ఈ ఏరియాలో. జియో వరల్డ్ మాల్కి వచ్చాము. సైడ్ జియో వరల్డ్ డ్రైవ్. ఓకే, దిస్ ఇస్ రిలయన్స్ అంబానీది అనమాట. చాలా బాగుంటుంది. పెద్ద మాల్ అంటే అన్ని పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉంటాయి అన్నమాట, బిగ్ బ్రాండ్స్. దాంట్లో బిజీగా ఉన్నారు. హాయ్ చెప్పండి అందరూ. బ్రాండ్ అంటే ఇలాంటి బ్రాండ్ కాదు. ఒక చిన్న పర్ఫ్యూమ్ అడిగాము, ఎంత కాస్ట్ అంటే 15,000 చెప్పాడు. కామ్గా ఫేస్లో ఎక్స్ప్రెషన్ మార్చకుండా అక్కడ పెట్టేసేసి నైస్ అని చెప్పేసి నిదానంగా బయటికి జారుకున్నాము. మెయిన్ ఇక్కడికి వచ్చేసి యాపిల్ స్టోర్ చూడటానికి వచ్చాము. ఇది 2 ఫ్లోర్స్ది. వీళ్ళు రెంటే 40 lakhs కడతారంట. ఇక్కడ అన్ని రకాల యాపిల్ ప్రోడక్ట్స్ మనం ఇక్కడ చూడొచ్చు. చిన్న బూమ్ ర్యాంక్ చేసేసుకొని ఇక్కడ నుంచి మెమరీని దాచుకొని బయటికి వెళ్ళిపోయాం. జియో వరల్డ్ సెంటర్లోనే మేము ఇప్పుడు NMACCకి వచ్చాము, అంటే నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటరు. ఇక్కడ మిర్రర్ షో చూద్దామని వచ్చాము. ఆన్లైన్లో చూస్తే చాలా టికెట్స్ అవైలబిలిటీ ఉన్నాయి. సో ఏ టైంలో వెళ్తామో తెలియదు కదా, ఇక్కడికి వచ్చి బుక్ చేసుకుందాం అనుకున్నాము. ఓన్లీ 5 టికెట్స్ అవైలబిలిటీ ఉన్నాయి 6 o'clock అప్పుడు. మళ్ళీ తర్వాత షో వచ్చి 7:30 కంట. సో అప్పటిదాకా ఓపిక లేదు ఎవరికి కూడా. సో అది క్యాన్సిల్ చేసుకొని జస్ట్ అలా పైపైన సరదాగా చూసేసుకొని వెళ్ళే దారిలో డిన్నర్ చేసేసి వెళ్ళిపోయాము. అన్నట్టు లంచ్ మాత్రం కంపల్సరీగా ఇంటి నుంచి ప్యాక్ చేసుకొని తెచ్చుకోండి. ఎందుకంటే మనకి మధ్యలో 1 hour పోయిందనుకోండి, ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ మనం మిస్ అయిపోతాము. అది ఒక చిన్న సజెషను. ఇదండి ఇవాళ ఫస్ట్ డే ట్రిప్. చక్కగా సరదాగా ఎంజాయ్ చేసాము. షార్ప్ 7 కల్లా స్టార్ట్ అయిపోయాం కాబట్టి చాలా కవర్ చేయగలిగాము. విశాలి నా ఫోన్ చెప్పు. ఇది ఏం ఫోన్? చెప్తాను. కనిపించట్లేదా? అది డమ్మీ ఫోన్. అయ్యయ్యో